వెల్కమ్ టు ఏ టు ఏ ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? నేనైతే సూపర్గా ఉన్నా. ఇది మా తమ్ముడు అనమాట. సో నేను నార్త్ క్యారలినా వెళ్ళిన మెయిన్ రీజన్ ఏంటంటే మా తమ్ముడు మాస్టర్స్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ సెరమనీ అటెండ్ అవుదామని వెళ్ళాను అనమాట. ఇంకా ఈ డ్రెస్ అంటారా, బాగుంది కదా. ఈ డ్రెస్ కోసం మీకు తెలియాలంటే నా బర్త్డే వ్లాగ్ చూస్తే ఎక్కడ కొన్నాను, ఏంటి, ఎంత పడింది అన్నీ షేర్ చేసుకున్నాను అనమాట, ముచ్చట్లన్నీ. సో మాకు నిద్ర లేదు. ముందు రోజు జరిగిన సాహసం వల్ల నైట్ పడుకునేసరికి 3 అయిందనమాట. ఇంకా కలిసాం చాలా మంత్స్ తర్వాత, అంటే ముచ్చట్లు, ముద్దులు, హడావిడ్లు ఇవన్నీ కామన్ కదా. మా కజిన్ సిస్టర్ కూడా వచ్చిందనమాట డాలస్ నుంచి. సో ఆ ముచ్చట్లు అన్నీ పెట్టి మా పేరెంట్స్ వీడియో కాల్ చేసేసరికి 3 అయింది సంగతి. ఇంకా అలానే రెడీ అయ్యి వచ్చాము. చూసారా, ఇది ఎరీనా అనమాట. బ్యూటిఫుల్ ఉంది కదా, క్యాంపస్ కూడా సో బ్యూటిఫుల్ అనమాట. మేమేమో ఈ లిప్స్టిక్లు, ఐలైనర్లు పాముకొని వచ్చేసరికి మెయిన్ సీట్లు అన్నీ అయిపోయి గ్యాలరీ మొత్తం నిండిపోయింది. సో ఇంకెక్కడ దొరికితే అక్కడ కూర్చోవాల్సి వచ్చిందనమాట. కానీ మెయిన్ టైంకి మాత్రం ఎదురుగుండా నించున్నాము, వీడియో తీయాలి కాబట్టి. మా తమ్ముడి గ్రాడ్యుయేషన్ సెరమనీ మొత్తానికి అయితే ఒక దగ్గర 500 మంది ఉండుంటారండి బాబాలు. అందరిది అయ్యేసరికి చాలా టైం అయింది. ఎట్లా సార్ కాల్ పట్టేసాం మా ఇద్దరికి. లైఫ్ లో హోప్ లేదు. ప్రోగ్రామ్ అయింది, ఇంటికి వచ్చాను. ఇప్పుడు పూ తీసుకున్నా, పూ తెంపుకున్నాం. బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఇప్పుడు కొంచెం లైట్గా తింటా నేను. తిని మళ్ళీ నైట్ డిన్నర్ కూడా బయటకు వెళ్తాం. సో అది ఆల్ సెట్ ఫర్ డిన్నర్, ఎర్లీ డిన్నర్. మన ఫాలోవర్స్ చాలా మంది కమెంట్స్ చేశారు వీడియోస్లో, మీ బ్రదర్ని ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి. దానికి కూడా ఒక శుభముహూర్తం, మంచి టైం వస్తుంది, అప్పుడు పక్కా చేస్తాను. ఏంటంటే బేసికలీ నా ఛానల్ ఇంకా చిన్నదని నా ఫీలింగ్. సో కొంచెం పెద్ద ఛానల్ అయ్యాక ఫర్ షూర్ పక్కా మా తమ్ముడు కూడా రికగ్నైజ్ చేస్తారు కాబట్టి ఆ టైంకి ముందే చేసేస్తా అనమాట. ఇంకా నెక్స్ట్ ఏమో మేము డౌన్ టౌన్లో ఉన్న ఎగ్జాటికా అనే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇదేంటంటే కొంచెం ఇండియన్ ఫ్లేవర్స్ ఉంటాయి టచ్, కానీ స్పైస్ లెవెల్ మీడియం ఉంటుంది అనమాట. తెల్లోళ్ళకి నచ్చేలాగా, అమెరికన్స్కి ఫోకస్ పెట్టి. ఒకవేళ మీరే కానీ ఈ ఎన్సీలో ఉంటే మాత్రం ప్లీజ్ ట్రై దిస్ రెస్టారెంట్, ఇట్స్ టూ గుడ్. అండ్ ఇదేంటంటారా, ఇది గోవా అండ్ ఆలపీనో అంటే చిల్లీ లాంటిది, దాని సోడా అనమాట. సీరియస్లీ ఇది మాక్టైలే, టూ గుడ్ ఉందండి బాబు. అసలు స్పైసీ టచ్ ఉంటుంది. నేను ఎప్పుడు నా లైఫ్లో ఇలాంటి టేస్ట్ చేయలేదన్నమాట. ఒకటి తాగేసరికి నాకు మళ్ళీ మళ్ళీ కావాలనిపించింది. ఓ గాడ్, నిజంగా సూపర్ అనమాట. మళ్ళీ ఎక్కడ దొరుకుతుందా అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్యలో కల్లోకి వస్తుందండి బాబు. ఇదేమో పీనకలాడా, ఇది ష్రింప్. అబ్బబ్బబ్బా సూపర్ అండి బాబు. స్టార్టర్స్కి అయితే పెట్టింది పేరు తెలుసా ఈ రెస్టారెంట్. బిర్యానీస్ యావరేజ్ అనిపించాయి నాకు, నా స్పైస్ లెవెల్కి మ్యాచ్ అవ్వలా. బట్ స్టార్టర్స్ ఆర్ టూ గుడ్ సీరియస్లీ. అండ్ ఇది కూడా రబ్డీ గులాబ్ జామున్ క్రేజీ కూడా ఉంది అసలు, చాలా బాగుంది. అండ్ లాస్ట్ నా బర్త్డే సెలబ్రేషన్, అప్పటికి నా బర్త్డే అయిపోయింది. 2 days తర్వాత అనమాట ఈవెంట్. బట్ మై బ్రదర్, మేము చాలా మంత్స్ తర్వాత మీట్ అవుతున్నాము, నా బర్త్డే సెలబ్రేట్ చేశాడు అనమాట. అది ఇండియన్ కేక్, మనకి ఇక్కడ దొరకవు అనమాట కేక్స్. పాపం కస్టమైజ్ చేయించి ఎక్స్పెన్సివ్, ఇది కూడా దగ్గర $60 to $80 అనమాట ఈ కేక్. పాపం అలానే చేశాడు నాకు గురించి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నా బర్త్డే 2024 అయితే ధూమ్ ధామ్ సెలబ్రేషన్ అండి బాబు, సూపర్ జరిగింది. నేను వ్లాగ్ పెట్టా, ఒకవేళ మీరు చూడకపోతే ట్యాగ్ చేస్తా. ప్లీజ్ టు వాచ్, ఇట్స్ అ గ్రేట్ బ్యూటిఫుల్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. అందరు వెళ్ళిపోయారు రెస్టారెంట్లో, మేమే ఉన్నాము. మన దేశీలో ఎంతైనా డామినేషన్ ఎక్కడన్నా ఉంటుంది కదా. సో మంచిగా టీవీలో వేశారు సాంగ్, సెలబ్రేట్ చేశారు. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ బర్త్డే. ఆల్ థ్యాంక్స్ టు మై లిటిల్ బ్రదర్. తనే నాకన్నా పెద్దగా కనిపిస్తాడండి బాబు. రియాలిటీలో ఏంటంటే చిన్నోడు నాకన్నా. కానీ చాలా ఆ రెస్టారెంట్లో స్టాఫ్ కూడా ఐఎమ్ సో గ్రేట్ఫుల్. వాళ్ళందరూ నా కోసం అన్నీ అరేంజ్ చేసి బ్యూటిఫుల్గా చేసినందుకు. మీకు ఇలాంటి సిస్టర్, బ్రదర్, ఒకవేళ హస్బెండే ఉంటే కింద కమెంట్ చేయండి.
ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు కిందకి వెళ్తాం పార్కింగ్. వీళ్ళందరూ సిగ్గుపడుతున్నారు నేను యూట్యూబ్ వీడియో తీస్తున్నాను. అలా రీసౌండ్ వస్తుంది. హాయ్. డే 2లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. నార్త్ క్యాలినో పొద్దున్నే లేచి రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళాను. నెక్స్ట్ క్యాంపస్ వీడియో తీసుకున్నాను. ఇది మా తమ్ముడు క్లాస్ రూమ్ అనమాట. మా తమ్ముడు టీచింగ్ అసిస్టెంట్. వెళ్తున్నాము సండే మార్నింగ్ లేట్గా, ఒక 30 minutes లేట్గా. నీ వల్లే 9 కాదు లేట్. నేనైతే టైంకి రెడీ అయిపోయాను. అది సంగతి. చర్చ్కి వెళ్తాం. చర్చ్కి వెళ్ళిన తర్వాత మేబీ సంథింగ్ ఎక్సైటింగ్ చేస్తాం అనుకుంటా. చర్చ్కి వెళ్ళేటప్పుడు నిజాలు చెప్తాను. చర్చ్కి వెళ్ళేటప్పుడు అన్నీ నిజాలు చెప్పాను. బయటికి వెళ్తున్నాం. షాపింగ్ టైం. ఏమో చెప్పారు, మనకు కూడా కన్ఫర్మ్ గా తెలియదు. సో మా తమ్ముడు నాకు బ్రేస్లెట్ ఇచ్చాడు. అదేమో ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా, చూద్దాం. సో మళ్ళీ మా తమ్ముడికి గ్రాడ్యుయేషన్ గిఫ్ట్ స్వరసికి నుంచి. సో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే అది నాకు కలర్ నచ్చలేదు. నాకు గోల్డ్ కానీ రోజ్ గోల్డ్ కానీ కావాలి. అండ్ మా తమ్ముడికి నేను గ్రాడ్యుయేషన్ గిఫ్ట్ ఏదైనా కొనుక్కోమన్నా విత్ అన్లిమిటెడ్ బడ్జెట్. వాడిష్టమే బడ్జెట్ కూడా. సో షాపింగ్ వెళ్దాం. ఏటక్క అక్కడికి వెళ్ళినా సరే షాపింగ్ వదలవా అని మీకు అనిపించచ్చు. అంటే మన ఊర్లో లేని షాపులు అక్కడ ఉండొచ్చు కదండి. ఏమో చెప్పలేం, స్టాక్ మారచ్చు. ఏటన్నా సరే అమ్మాయిలకి షాపింగే కదండి ఆనందం. అదొక్కటి కూడా మీరు కమెంట్ చేయాలనుకుంటే నేనేం చేయగలను చెప్పండి. నేను ఒకటి చెప్తా, మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయండి, షాపింగ్కి తీసుకెళ్ళండి, మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఇంకా ఎండలో బయలుదేరిపోయామన్నమాట. అది మ్యాటర్. ఫస్ట్ డెస్టినేషన్ స్వరసుకి. సో మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి, ఇండియాలో కూడా ఉంది స్వరసుకి. డైమండ్స్ కాదు, గోల్డ్ కాదు, బట్ ఎక్స్ట్రాడినరీ ప్రైజ్ ఉంటుంది అనమాట. బ్రాండ్కి ఎలివేషన్ అంతే తప్పించి జస్ట్ రోల్డ్ గోల్డ్ అండి. బట్ ఏంటంటే ఐ డోంట్ నో ఎందుకు దీనికి ఇంత ఎలివేషన్ ఇస్తారో నాకైతే ఐడియా లేదు. బట్ ఎనీవే మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ప్రీషియస్ టు మై హార్ట్. ప్రీషియస్ అంటూనే ఎక్స్చేంజ్ చేసా. అమ్మాయిలు మారరు. బాగుంది. బాగుంది, చాలా బాగుంది. బాగుంది. ఇంకోటి చూసుకో. సో ఇదా అని అనుకున్నాము. ఇది బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏమొచ్చి లైట్గా పైన షాపింగ్ చేసాం అనమాట. కాఫీ టైం. కాఫీ అంటే స్టార్ బక్స్ అంటే కాఫీ. కానీ వింతగా మనం కాఫీ అని చెప్పి మాచా తాగామన్నమాట. చియర్స్ మీకు మాచాతో. నేను తమ్ముడు ఇండియాలో ఉన్నప్పుడు మ్యాగీ నూడిల్స్ని ఎగ్తో మిక్స్ చేసేదాన్ని అనమాట. సూపర్గా వచ్చేది. అది మిస్ అవుతున్నాడని చెప్పి చేసుకుందాం అనుకున్నాం, కానీ నాకున్న స్కెడ్యూల్కి అస్సలు కుదరలేదు. ఇంకా దాని తర్వాత మేమేమో ఫుడ్ తిందాం డిన్నర్ అని చెప్పి క్విక్ బైట్స్ త్రివేణి అనే రెస్టారెంట్కి వెళ్ళాము ఎన్సీలోనే. ఇంకా అక్కడ బజ్జీలు, వడలు, దోశలు, ఇడ్లీలు, పూరీలు దాని ఇష్టం అన్నీ నింపేసుకున్నాం కడుపులో. బాగానే ఉన్నాంలేండి దేవుడి దయ వల్ల. ఇది నేను కొనుక్కున్నది స్వరసుకిలో 2 bracelets. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ పార్ట్ వెరీ సూన్, టైం తీసుకోకుండా అప్లోడ్ చేసేస్తాను. సరే ఉంటాను. బాయ్ మరి.